ఏపీ హైకోర్టుకి సంబంధించి ముందు వీడియోల్లో మనము ఎర్రర్ స్పాటింగ్ అలానే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మనం నేర్చుకున్నాం. అయితే కొంతమంది అభ్యర్థులు మెసేజ్ చేస్తున్నారు. సార్ మాకు సినోనిమ్, యాంటోనిమ్స్ అసలు ఐడియా లేదు సార్. దాని మీద వీడియో చేయండి సార్ అంటే, నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేస్తున్నానండి. సో అందుకోసమని ఈ వీడియో పెడుతున్నాను. సో నా టైం దృష్టిలో ఉంచుకొని, మీ టైం దృష్టిలో ఉంచుకొని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు సాధ్యపడినప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అయితే సినోనిమ్, యాంటోనిమ్స్. సో ప్రస్తుతం అభ్యర్థుల్లో ఉన్న మిక్కిలి స్ట్రెస్ ఏదంటే ఈ సినోనిమ్, యాంటోనిమ్స్. ఒకవేళ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇచ్చేస్తే ఏం చేయగలము అనే డౌట్తో ఉన్నారు. అయితే సినోనిమ్, యాంటోనిమ్స్కి సంబంధించి మేము తెలుగు మీడియం సార్, మాకు దాని మీద అవగాహన లేదు. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇక్కడ అస్సలు సంబంధమే లేదండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో అడిగేవి ఫ్లూయెంట్ వర్డ్స్. అంటే మనం నిజ జీవితంలో ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తామో దానికి భిన్నంగా ఇంకా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వర్డ్స్ అని కొన్ని ఉంటాయి. సో అలాంటి వర్డ్స్ అనేది బాగా జల్లెడ పెట్టి, అలానే ఐబీపీఎస్ అలానే రకరకాల ఎస్ఎస్సి ఇలాంటి జాబ్స్లో అడిగిన ఈ యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్ వర్డ్స్ తెచ్చి మీ ముందు పెడుతున్నాను. సో మనకి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సినోనిమ్స్ అనేవి డైరెక్ట్ ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్కి సినోనిమ్ వర్డ్ కనుగొమంటారా, లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో అండర్లైన్ చేసి సినోనిమ్ వర్డ్స్ కనుగొమంటారా అంటే, ఎలా అంటే సపోజ్ ఇక్కడ టీచర్ గేవ్ కాండనేషన్ ఫర్ బీయింగ్ లేట్ ఉందనుకోండి, ఇక్కడ దీనికి కాండనేషన్ అని పెట్టి కింద అండర్లైన్ పెట్టి కింద దీనికి రిలేటెడ్గా సినోనిమ్ కనుగొని ఇస్తారు. సో ఏది ఇచ్చినా సినోనిమ్ ఒక వర్డ్నే మనం చూసుకోవాలి. అంటే అలాంటి వర్డ్స్ అనేవి దాదాపుగా ఒక 50 ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుంటాం. దానితో పాటు యాంటోనిమ్స్ కూడా ఒక 50 ప్రశ్నలు మాట్లాడుకుంటాం. అలానే ఏదైతే 6th నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఈఆర్టీ, ఆ యొక్క బుక్ నుంచి ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఏవి ఉన్నాయో దాన్ని కూడా జల్లెడ పట్టి ఒక వీడియో నేను చెప్పడం జరుగుతుంది. అయితే మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేపర్ హార్డ్నెస్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, మనకు అభ్యర్థులు ఎంతమంది అయితే అప్లై చేశారో అన్ని అప్లికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి కామన్గా పేపర్ సెటర్ ఎలా ఉంటుందంటే, సపోజ్ 4 డిస్ట్రిక్ట్లు తీసుకుందాం. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం. సో ఈ శ్రీకాకుళం నుంచి ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అలానే విశాఖపట్నం నుంచి ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అలానే నెల్లూరు నుంచి ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అలానే అనంతపురం నుంచి ఒక ప్రొఫెసర్. సో ఈ నలుగురు ప్రొఫెసర్స్ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్లో. సో వాళ్ళకి ఫుల్గా పరిజ్ఞానం ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ శ్రీకాకుళం ప్రొఫెసర్ దగ్గర నుంచి 100 ప్రశ్నలు, అలానే విశాఖపట్నం ప్రొఫెసర్ దగ్గర నుంచి 100 ప్రశ్నలు, అలానే నెల్లూరు ప్రొఫెసర్ దగ్గర నుంచి 100 ప్రశ్నలు, అలానే అనంతపురం ప్రొఫెసర్ నుంచి 100 ప్రశ్నలు, ఇలా 100 ప్రశ్నలు తీసుకుంటారు. అలా 100 ప్రశ్నలు మొత్తం వెళ్ళి 400 ప్రశ్నలు అవుతాయి. ఈ 400 ప్రశ్నల నుంచి ఏం చేస్తారంటే, పేపర్ అనేది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేస్తారు. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసేటప్పుడు మనం అన్నీ చదువుకుంటాం కదా, కొన్నిసార్లు మనము అలా పేపర్ ఇప్పుడు నేను చెప్పాను, సెంటెన్స్ ఇచ్చి దానికి రిలేటెడ్గా ఉన్న సెంటెన్స్ని కనుగొని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ వర్డ్స్ ఇచ్చి వర్డ్స్ ఇవ్వచ్చు. అలా ఈ నలుగురు 4 విధాలుగా తయారు చేసి ఉంటారు. అలాంటి తయారు చేసిన సందర్భంలో ఈ పేపర్ సెట్టర్ అనేవారు ఈ శ్రీకాకుళం ప్రొఫెసర్ దగ్గర నుంచి ఒక 2 ప్రశ్నలు తీసుకోవచ్చు, లేకపోతే విశాఖపట్నం ప్రొఫెసర్ దగ్గర నుంచి ఒక 10 ప్రశ్నల దాకా తీసుకోవచ్చు, లేకపోతే నెల్లూరు ప్రొఫెసర్ నుంచి ఒక 15 ప్రశ్నలు తీసుకోవచ్చు, లేకపోతే అనంతపురం ప్రొఫెసర్ నుంచి ఒక 20 ప్రశ్నలు తీసుకోవచ్చు, లేకపోతే మొత్తము విశాఖపట్నం ప్రొఫెసర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో వాళ్ళకు మోడ్లో పేపర్ తయారు చేస్తుంటారు. కాబట్టి మనము పేపర్ ఎలా ఇచ్చినా అది ఎలా పెట్టవచ్చునో మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. సో ల్యాగ్ అయి ఉంటే మన్నించండి. సో మొదటి ప్రశ్న, కాండనేషన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్స్ ఏంటి మనకు అడుగుతారు. సో కాండనేషన్ అనే పదానికి యొక్క అర్థం ఏంటి మనకు తెలుసుకోవాలి. సో అందరూ అందులో ఎక్స్పర్ట్స్ కాదండి. సో కొంతమందికి జిఎస్లో అవగాహన ఉంటే, కొంతమందికి ఇంగ్లీష్లో అవగాహన ఉండదు, కొంతమంది ఇంగ్లీష్లో అవగాహన ఉంటే, కొంతమందికి జిఎస్లో అవగాహన ఉండదు. సో కాబట్టి మనము అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. కాండనేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే మన్నించడం, తప్పును మన్నించడం అని అర్థం. సో కాండనేషన్ అనే పదానికి ఇంకా సినోనిమ్ వర్డ్స్గా ఏమో ఉపయోగిస్తామంటే ఫర్గివ్నెస్. సో ఇక్కడ కాండనేషన్ అనే పదానికి మీకు ఒక సెంటెన్స్ రూపంలో ఇస్తే ఎలా సార్ మనం కట్టిపెట్టాలంటే, టీచర్ గేవ్ కాండనేషన్ ఫర్ బీయింగ్ లేట్. టీచర్ ఆలస్యానికి మన్నించారు, మేము ఆలస్యంగా వచ్చినందువలన టీచర్ మన్నించారు.
అంటే తప్పును చేసిన తప్పును మన్నించడం. దీన్నే కాండోనేషన్ అనే పదాన్ని వచ్చేటప్పటికు ఫర్‌గివ్‌నెస్ గుర్తుంచుకోవాలి. ఈ యొక్క క్లాస్ వింటూనే మనం నేర్చుకునే విధంగా మనం ఉండాలి. ఆ విధంగానే నేను కూడా చెప్తాను. కాండోనేషన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఫర్‌గివ్‌నెస్. అలానే అబాండెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే సమృద్ధిగా, అంటే ఎక్కువగా ఉండడం. అంటే ది హార్వెస్ట్ వాస్ అబాండెంట్ దిస్ ఇయర్, అంటే ఈ సంవత్సరం పంట చాలా సమృద్ధిగా వచ్చింది. అబాండెంట్ అంటే సమృద్ధి. దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ప్లెంటిఫుల్. అలానే మూడవ ప్రశ్న చూద్దాం. ఎమినెంట్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ప్రఖ్యాత, ప్రతిష్టాత్మకుడు. అంటే హీ ఈజ్ యాన్ ఎమినెంట్ సైంటిస్ట్. ఆయన ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఎమినెంట్ అనే ఒక సినోనిమ్ వర్డ్స్ ఏంటంటే డిస్టింగైజ్డ్. సో కొన్ని సందర్భాల్లో డిస్టింగైజ్డ్ అనే పదాలు మనం వింటూ ఉంటాం. అలానే నాలుగో ప్రశ్న చూద్దాం. బ్రిస్క్ అనే పదంకి ఆ యొక్క అర్థం ఏంటంటే చురుకైన, వేగంగా పనిచేసే అని అర్థం. సో అలాంటి బ్రిస్క్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే ఎనర్జెటిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిస్క్ అనే పదానికి ఎనర్జెటిక్ అనే పదం సినోనిమ్ వర్డ్. దీనికి సెంటెన్స్ రూపంలో ఎలా ఇస్తారంటే షీ వాల్క్డ్ అట్ ఏ బ్రిస్క్ పేస్. ఆమె వేగంగా నడిచింది. సో మనకి పేపర్ అనేది కఠితరం వస్తే ఈ యొక్క సెంటెన్స్ రూపంలో ఇస్తారు. పేపర్ అనేది కఠితరం లేకపోతే ఇలా బ్రిస్క్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఎనర్జెటిక్ ఉంటే అదే ఆన్సర్. సో మనము చూసేటప్పుడే ఈ యొక్క పదాలన్నీ నేను గత ఏదైతే కొన్ని బోర్డ్స్ పెట్టిన ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయో దాని నుంచి తీసి మీకు పెడుతున్నాను. హార్మోని అనే పదానికి అర్థం ఏంటంటే ఐక్యత, శాంతి, ఏకీభావం అని అర్థం. సో అలా హార్మోని అనే పదానికి సినోనిమ్ ఏంటంటే వర్డ్ ఏంటంటే పీస్ అని అర్థం. దానికి సెంటెన్స్ రూపంలో ఏం చూడవచ్చు అంటే ది ఫ్యామిలీ లివ్డ్ ఇన్ హార్మోని. కుటుంబం ఐక్యతగా జీవించింది. హార్మోని అనే పదానికి సినోనిమ్ అంటే పీస్ అని అర్థం. అలానే రిలక్టెంట్ అనే పదానికి అంటే ఇష్టపడకపోవడం. రిలక్టెంట్ అనే పదానికి అన్విల్లింగ్. రిలక్టెంట్ అంటే అన్విల్లింగ్. హీ వాజ్ రిలక్టెంట్ టు జాయిన్ ది పార్టీ. ఆయన పార్టీకి రావడానికి ఇష్టపడలేని ఒక పదానికి మనం ఇంగ్లీష్ వర్డ్ ఏమి యూజ్ చేస్తామంటే రిలక్టింగ్, అన్విల్లింగ్ టు. అలానే ఎర్రోనియస్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఎరోనియస్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే రాంగ్. సో ఎరోనియస్ అంటే ఏంటంటే తప్పు, పొరపాటు. సో యువర్ అజంప్షన్ ఈజ్ ఎరోనియస్. నీ ఊహ తప్పు అనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తుంటాం ఈ యొక్క పదం. ఎర్రానియస్ అంటే రాంగ్ అని అర్థం. సో మనం ఇక్కడ మీకు సెంటెన్స్ ఎందుకు చెప్తున్నానంటే మనము సెంటెన్స్ చదవడం బట్టి అలాంటి ప్రశ్న వచ్చేటప్పుడు ఎర్రర్ స్పాటింగ్ దగ్గర కానీ ఇలా మనకి ఉపయోగపడతాయి ఇలాంటివి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ. సో యువర్ అజంప్షన్ ఈజ్ ఎర్రానియస్ అంటే నీ ఊహ తప్పు అనే పదానికి ఎర్రానియస్గా యూజ్ చేస్తాం. అలాంటి ఎర్రానియస్కి సినోనిమ్ వర్డ్ ఏంటంటే రాంగ్. అండ్ 8వ ప్రశ్న చూద్దాం. అడ్జసెంట్ పిలుచుకుంటే అడ్జసెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే పక్కన, దగ్గరగా ఉండే. సో అడ్జసెంట్ దానికి నియర్ అనే సినోనిమ్ వర్డ్ ఉంటుంది. దీనికి రిలేటెడ్గా సెంటెన్స్ ఏంటంటే ది స్కూల్ ఈజ్ అడ్జసెంట్ టు ది పార్క్. పాఠశాల పార్క్ పక్కన ఉంది అనే పదం యూజ్ చేస్తాం. అలానే వీవుడ్ దానికి బ్రైట్ అని అంటాం. వీవుడ్ అంటే స్పష్టమైన, కాంతిమైన అని అర్థం. ఆ యొక్క సినోనిమ్ వర్డ్ ఏంటంటే వీవుడ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే బ్రైట్. సో దానికి సెంటెన్స్ చూస్తే ఐ హ్యావ్ వీవుడ్ మెమోరీస్ ఆఫ్ మై చైల్డ్హుడ్. నాకు చిన్నప్పటి స్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వీవుడ్ అంటే బ్రైట్, స్పష్టమైన, క్లారిటీగా నాకు తెలుసు నాకు చిన్నప్పటి యొక్క మెమొరీస్. సో వీవుడ్ అంటే వీవుడ్ బ్రైట్. అలానే 11వ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న. ఫ్రాగిలీ. సో ఫ్రాగిలీ అనే పదానికి అర్థం ఏంటంటే బలహీనమైన అర్థం. దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే వీక్. సో హ్యాండిల్స్ ది గ్లాస్ కేర్ఫుల్లీ ఇట్స్ ఫ్రాగిల్. గాజును జాగ్రత్తగా పట్టుకో, అది సులభంగా రుగ్గిపోయే ఈ ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా పట్టుకో. సో ఫ్రాగ్లీ అనే పదానికి అర్థం ఏంటంటే వీక్. ఇక 11వ ప్రశ్న చూద్దాం. పేరిల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే డేంజర్. పేరిల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే డేంజర్. పేరిల్ అంటే ప్రమాదం అని అర్థం. ఇక బెనోవలెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బెనోవలెంట్ అనే పదానికి
అర్థం ఏంటంటే దయగల, సహాయకరమైన అని అర్థం. సో బెనవలెంట్ అనే పదం వచ్చేటప్పుడు కైండ్ అనే సినోనిమ్ వర్డ్ అని వస్తది. బెనవలెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే కైండ్. హి ఈజ్ ఏ బెనవలెంట్ లీడర్. హి ఈజ్ ఏ బెనవలెంట్, ఆయన దయగల నాయకుడు అని మనం పదాలు యూజ్ చేస్తుంటాం. సో బెనవలెంట్ అంటే దయగల, దాన్నే కైండ్ అని పిలుచుకుంటాం సినోనిమ్ వర్డ్గా. ఇక యాంపిల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఎనఫ్. యాంపిల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే ఎనఫ్. సో యాంపిల్ అంటే చాలినంత, సమృద్ధిగా అనే అర్థం. సో దేర్ ఈజ్ ఏ యాంపిల్ స్పేస్ ఇన్ ది హాల్. హాల్లో చాలినంత స్థలం ఉంది అని పిలుచుకుంటాం. అంటే యాంపిల్ అంటే చాలినంత అంటే దాన్ని సినోనిమ్ వర్డ్గా మనం చెప్పుకుంటాం అంటే ఎనఫ్గా చెప్పుకుంటాం. ఇక సమ్మిట్ అనే పదానికి అర్థం ఏంటంటే శిఖరం, అగ్రభాగం. G20 సమ్మిట్ జరిగింది. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా G20 సమ్మిట్ 2023లో ఎక్కడ జరిగిందంటే ఢిల్లీ, ఇండియాలోనే జరిగింది. సార్ మరి G20 సమ్మిట్ 2024లో ఎక్కడ ఉందంటే అది మీరే చెప్పాలి. 2025 అనేది జోహానస్బర్గ్లోని సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో 2024 G20 సమావేశాలు ఎక్కడ జరిగింది అనేది కామెంట్లో తెలియజేయగలరు. సో సమ్మిట్ అనే పదం అంటే శిఖరం అని అర్థం. సో సమ్మిట్ దానికి సినోనిమ్ వర్డ్గా పీక్ అని చెప్పుకుంటాం. వి రీచ్డ్ ది సమ్మిట్ ఆఫ్ ది మౌంటైన్. మేము పర్వత శిఖరానికి చేరుకున్నాము. సమ్మిట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే పీక్. అలానే డిలిగెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే హార్డ్ వర్కింగ్. డిలిజెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే హార్డ్ వర్కింగ్. మరి డిలిజెంట్ అంటే ఏంటి సార్ అంటే కష్టపడే, శ్రద్ధగా ఉండే, మ్యాక్సిమం శ్రద్ధగా అని చెప్పుకుంటాము. డిలిజెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే హార్డ్ వర్కింగ్. షీ ఈజ్ ఎ డిలిజెంట్ స్టూడెంట్ అనే ఆమె కష్టపడే విద్యార్థిని. అలానే 16వ ప్రశ్న చూద్దాం. ఇమ్మాక్యులేట్ అనే పదానికి అర్థం ఏంటంటే మచ్చలేని, శుభ్రమైన. సో ఇమ్మాక్యులేట్, స్పాట్లెస్. సో స్పాట్ అంటే మచ్చ. సో స్పాట్లెస్ అనే పదం యూజ్ చేసుకోండి. ది రూమ్ వాజ్ ఇమ్మాక్యులేట్. గది మచ్చ లేకుండా శుభ్రంగా ఉంది. ఇమ్మాక్యులేట్ అంటే మచ్చలేని అని అర్థం. దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే స్పాట్లెస్ అని అర్థం. అలానే 17వ ప్రశ్న చూద్దాం. ఆబ్సొలేట్ అనే పదానికి అంటే అర్థం ఏంటంటే పాతబడిన, ఉపయోగంలో లేని అని మనం చెప్పుకుంటాం. సో ఆబ్సొలేట్ అంటే అవుట్డేటెడ్. దిస్ టెక్నాలజీ ఈజ్ ఆబ్సొలేట్ నౌ. ఈ సాంకేతికత ఇప్పుడు పాతబడింది అనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తుంటాం. అలానే 18వ ప్రశ్న. ట్రివియల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే అన్ఇంపార్టెంట్. ట్రివియల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే అన్ఇంపార్టెంట్. ట్రివియల్ అంటే చిన్న, ముఖ్యం కాని అని అర్థం. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ ట్రివియల్ మ్యాటర్. చిన్న విషయాల సమయం వృధా చేయకు. ట్రివియల్ అంటే చిన్న, అసలు ముఖ్యం కాని, ఇంపార్టెంట్ కాని, దాన్నే అన్ఇంపార్టెంట్ అనే సినోనిమ్ వర్డ్స్తో మనం పిలుచుకుంటాం. ఇక ఫ్యాటిగ్ అనే పదానికి అర్థం ఏంటంటే అలసట, ఫ్యాటిగ్. సో ఫ్యాటిగ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే టైర్డ్నెస్. ఫ్యాటిగ్, టైర్డ్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాటిగ్, టైర్డ్నెస్. సో దానికి సెంటెన్స్ రూపంలో ఎలా చూస్తామంటే హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటిగ్. ఆయన అలసటతో బాధపడుతున్నారు. అలానే లూసిడ్ అనే పదానికి అర్థం ఏంటంటే స్పష్టమైన, సులువుగా అర్థమయ్యేదాన్ని లూసిడ్ అంటారు. సో లూసిడ్ అనే సినోనిమ్ పదం ఏంటంటే క్లియర్. హర్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ లూసిడ్. ఆమె వివరణ స్పష్టంగా ఉంది అని మనం చెప్పుకుంటాం. 21వ ప్రశ్న. క్యాండిడ్ అనే పదానికి అర్థం ఏంటంటే నిజాయితీగా, బహిరంగంగా మాట్లాడే. సో క్యాండిడ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే హానెస్ట్. హానెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నేను మళ్ళీ చెప్తానంటే కొన్ని పదాలు మనకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో హీ గేవ్ ఏ క్యాండిడ్ రిప్లై. ఆయన నిజాయితీ గల సమాధానం ఇచ్చారు. నేను ఎందుకు సార్ గత క్లాసుల్లో చెప్పారు, కొద్దిగా ప్రీవియస్ క్వశ్చన్లు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వవచ్చు. మీకు చెప్పాను కదా 400 ప్రశ్నలు. సో 4 రకాల వ్యక్తులు చేస్తారు. సో వాళ్ళు కొన్ని బుక్స్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు సొంతంగా చేయవచ్చు, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి తీసుకోవచ్చు, బుక్స్లో తీసుకోవచ్చు. సో ఎలా ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి అన్నీ మనం చదువుకొని బై లక్. సో అది మనకి చెప్పాను కదా స్టార్టింగ్ క్లాస్లో, అది మనకి రాసి పెట్టి ఉంటే కంపల్సరిగా అది అవుతుంది. అది మనకి రాసి పెట్టలేదంటే అది అవ్వదు. కాకపోతే అది రాసి పెట్టలేదంటే దానికన్నా వేరేది ఒకటి మనకి వెయిట్ చేస్తున్న అర్థం. ఎందుకంటే నేను కూడా చాలా ఎగ్జామ్స్ రాశాను. 3 మార్కులు 2 మార్కుల్లో పోయినాయి. సో
22వ ప్రశ్న చూద్దాం. ఎఫ్లూయెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే ధనవంతుడు. ఎఫ్లూయెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే వెల్దీ. దే లివ్ ఇన్ అన్ ఎఫ్లూయెంట్ సొసైటీ. వారు ధనవంతుల సమాజంలో ఉంటారు. సో ధనవంతులు నివసించే భూభాగంలో వాళ్ళు ఉంటారు అనే పదం సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం. ఎఫ్లూయెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే వెల్దీ అని అర్థం. ఇక అబాలిష్ అనే పదానికి అర్థం ఏంటంటే రద్దు చేయడం. అబాలిష్. సో దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఇండ్. అబాలిష్ అంటే రద్దు చేయడం. సో ఈ అబాలిష్ వచ్చింది కాబట్టి మనకి కింది వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ హక్కుని భారత రాజ్యాంగానికి హృదయం వంటిగా పేర్కొన్నారో మనకి అడగవచ్చు. సో ఆర్టికల్ 32నే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ హక్కును భారత రాజ్యాంగానికి హృదయం వంటిగా పేర్కొన్నారు. అందులో ఎన్ని రిట్స్ ఉంటాయంటే 5 రిట్స్ ఉంటాయి. ఆ 5 రిట్స్ని ఏ ఆర్టికల్తో కొలుస్తారు? సెంట్రల్ సుప్రీంకోర్టు అయితే 32, అదే స్టేట్ హైకోర్టులో అయితే 226. సార్ చెప్పుకొని వెళ్ళిపోతాను రాదు, మాకు తెలియట్లేదు సార్ అంటే ఏంటంటే, ఏదైతే మనకు 6 హక్కులు ఉన్నాయి కదా, ఈ 6 హక్కులకి భంగం వాటిల్లు ఉన్నప్పుడు ఈ యొక్క రిట్స్ అనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వదులుతాయి. మీరు జేబీ మూవీ చూసుంటే అందులో హెబియస్ కార్పస్ విని ఉంటారు. హెబియస్ కార్పస్లో అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి అని చెబుతుంది. సో అలా ఒక ఆర్డర్ ఇస్తుంది పోలీసులకి. సో అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి. సో దాన్ని రిట్స్ అని చెప్పుకుంటాం. అలా మనకి 5 రిట్స్ ఉన్నాయి. అది ఏ ఒక్క ఆర్టికల్ ఉంటాయంటే ఆర్టికల్ 32. సార్ మరి సుప్రీంకోర్టు పరంగా అయితే ఆర్టికల్ 32, అదే హైకోర్టు పరంగా అయితే 226. సో మన క్లాసులో అన్నీ మిక్స్ చేస్తామండి. ఇక స్లావరీ వాజ్ అబాలిష్డ్ లాంగ్ ఎగో. బానిసత్వం చాలా కాలం క్రితమే రద్దు అయింది. సో అబాలిష్ అనే పదానికి సినోనిమ్ అనే పదము వచ్చేసి ఎండ్. అలానే ఎలైటెడ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆనందంతో ఉప్పొంగిపోవడం. ఎలైటెడ్ దాని పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే హ్యాపీ అని అర్థం. షీ వాజ్ ఎలైటెడ్ బై ది న్యూస్. షీ వాజ్ ఎలైటెడ్ బై ది న్యూస్. ఆ వార్త విని ఆమె ఆనందంతో నిండిపోయింది. ఎలైటెడ్, హ్యాపీ. ఇక 25వ ప్రశ్న. ఫీబుల్ అనే పదానికి అర్థం ఏంటంటే బలహీనమైన. ఫీబుల్ అనే పదానికి అర్థం ఏంటంటే బలహీనమైన. సో అలాంటి ఫీబుల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే వీక్. హీ గేవ్ ఏ ఫీబుల్ ఎక్స్క్యూజ్ అనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం. ఆయన బలహీనమైన కారణం చెప్పారు. ఫీబుల్ అంటే బలహీనమైన, దానికి సినోనిమ్ వర్డ్ అంటే వీక్ అని అర్థం. ఇక హాస్టిల్. సో హాస్టిల్ అనే పదానికి అర్థం ఏంటంటే శత్రుపూర్వకమైన. సో హాస్టిల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే అన్ఫ్రెండ్లీ. హాస్టిల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే అన్ఫ్రెండ్లీ. ది విలేజర్స్ వర్ హాస్టిల్ టు స్ట్రేంజర్స్. గ్రామస్తులు పరాయి వాళ్ళకు విరోధంగా ఉన్నారనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తుంటాం. ఇన్సైట్ ఆర్ ఇన్సీట్ అనే ఒక పదం. సో ఇన్సీట్ అనే ఒక పదానికి సినోనిమ్ వర్డ్ ఉంచుకోమంటారు. సో ఇన్సీట్ అంటే ఏంటంటే ప్రేరేపించడం, రెచ్చగొట్టడం. సో ఇన్సీట్ అనే ఒక పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ప్రోవోక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సైట్ మేబీ ఎలా చదువుకుంటే అలా. ఇన్సిటీ అలా ఇన్సైట్. సో ఇన్సిటీ పదానికి సినోనిమ్ వర్డ్ అంటే ప్రోవోక్. సో ఇన్సీట్ అంటే ప్రేరేపించడం, రెచ్చగొట్టడం. హీ ఇన్సీటెడ్ ది క్రౌడ్ టు ప్రొటెస్ట్. ఆయన గుంపును నిరసనకు ప్రేరేపించారు. సో ఇన్సీట్ అంటే ప్రోవోక్, ప్రేరేపించడం, రెచ్చగొట్టడం అని అర్థం. అలానే 28వ ప్రశ్న. జియోపార్డీ అంటే ప్రమాదం, సవాలు అని అర్థం. సో జియోపార్డీ అంటే రిస్క్ అనే సినోనిమ్ వర్డ్. ఈ జాబ్ ఈజ్ ఏ జియోపార్డీ. ఆయన ఉద్యోగం ప్రమాదంలో ఉంది. అలానే కిన్షిప్ అంటే బంధుత్వం. ఇక్కడే మనకుంటే కిన్షిప్ అనేది బంధుత్వం అని అర్థం. సో కిన్ అనే పదానికి బంధువులు అని మనం చెప్పుకుంటాం అర్థంలో. మరి కిన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే రిలేటివ్స్. హీ ఇన్వైటెడ్ ఆల్ హిజ్ కిన్ టు ది వెడ్డింగ్. ఆయన తన బంధువులందరినీ పెళ్లికి ఆహ్వానించారు. సో రిలేటివ్స్ అంటే అయిపోయింది కదా, అలా ఎవరు మనకు అక్కడ కిన్ అంటే కొన్ని పదాలు, అందుకోసం నేను చెప్తున్నాను. మనము నిజ జీవితంలో మాట్లాడుకునే పదాలు ఉంటాయి, కాకపోతే రిలేటివ్స్ అంటే అందరికి తెలుస్తుంది, కాకపోతే కిన్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు. సో ఇక్కడ కిన్ అంటే పదానికి అర్థం ఏంటంటే బంధువులు, అంటే
కిన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే రిలేటివ్స్. ఇక 30వ ప్రశ్న, లెథార్జీ అనే పదానికి అర్థం ఏంటంటే అలసట అని అర్థం. సో లెథార్జీ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే లేజినెస్. అదే సెంటెన్స్ ఎలా యూజ్ చేస్తామంటే లెథార్జీ మేక్స్ యూ అన్‌ప్రొడక్టివ్. సొంపు మన పనితీరును తగ్గిస్తుంది. మీ యొక్క అలసట మన పనితీరును తగ్గిస్తుంది. అలానే మోర్బిడ్ అనే పదానికి అర్థం ఏంటంటే అస్వస్థమైన, మానసికంగా శారీరకంగా ఆరోగ్యం కాని, మోర్బిడ్ అనే పదం యూజ్ చేస్తుంటాం. సో మోర్బిడ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే అన్‌హెల్దీ. సో ఇక్కడ సెంటెన్స్ మనం చూస్తే హీ హ్యాజ్ ఏ మోర్బిడ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రైమ్ స్టోరీస్. అతనికి నేర కథలపై అనారోగ్యమైన ఆసక్తి ఉంది. సో మోర్బిడ్ అనే పదానికి అన్‌హెల్దీ అనే సినోనిమ్ వర్డ్. అలానే నోషన్ అంటే భావన, ఆలోచన అని అర్థం. సో దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఐడియా. షీ హ్యాడ్ ఏ స్ట్రేంజ్ నోషన్ అబౌట్ ది ప్లేస్. ఆమెకు ఆ స్థలం గురించి వింత ఆలోచన ఉంది. నోషన్ ఆలోచన, ఆ యొక్క భావం ఉంది అనే నోషన్. ఇక్కడ ఐడియా అంటే మనం చెప్పేస్తాం, ఇక్కడ నోషన్ అంటే మనకు తెలియదు. సో నోషన్ అంటే భావన, ఆలోచన అని అర్థం. సో నోషన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఐడియా. అలానే ఒపాక్. సో ఒపాక్ అనే పదానికి అర్థం ఏంటంటే పారదర్శకం కానిది, క్లారిటీగా లేనిది. సో అది రాంగ్గా, ఫాల్స్గా ఉన్నది. సో ఒపెక్ అనే పదానికి అర్థం ఏంటంటే సినోనిమ్ వర్డ్ ఏంటంటే నాట్ ట్రాన్స్పరెంట్. సో ది గ్లాస్ ఈజ్ ఒపెక్. ఆ గాజు పారదర్శకం కాదు, కరెక్ట్గా లేదు. సో ఒపెక్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే నాట్ ట్రాన్స్పరెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. అలానే 34వ ప్రశ్న, ప్రూడెంట్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే వైజ్. ప్రొడెంట్ అనే పదం ఏంటంటే అర్థం ఏంటంటే జాగ్రత్త గల, వివేకం గల. సో జాగ్రత్త గల అనే సందర్భాల్లో వాడుతుంటాం ప్రొడెంట్. సో దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే వైజ్. సో ఇట్ ఈజ్ ప్రొడెంట్ టు సేవ్ మనీ. డబ్బు ఆదా చేయడం వివేకమయం. సో జాగ్రత్తగా డబ్బు ఆదా చేసుకోవడం ప్రొడెంట్ జాగ్రత్త గల అని యూజ్ చేస్తాం. అలానే క్వించ్, QUENCH, క్వించ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే సాటిస్ఫై, థ్రస్ట్. సో క్వించ్ అంటే ఏంటంటే దాహం తీర్చుకోవడం అని అర్థం. సో వాటర్ క్వించ్డ్ మై థ్రస్ట్. నీరు నా దాహం తీర్చింది. దాహం తీర్చుకోవడం క్వించ్. సో దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే సాటిస్ఫై, థర్స్ట్. అలానే రావేనస్ అనే పదానికి అర్థం ఏంటంటే తీవ్రమైన ఆకలి. రావేనస్. దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే వెరీ హంగ్రీ. సో ఇక్కడ రావేనస్ అంటే తీవ్రమైన ఆకలి. దాని సెంటెన్స్ రూపంలో ఎలా యూజ్ చేస్తామంటే హీ వాజ్ రావేనస్ ఆఫ్టర్ ది ట్రెక్. సో ట్రెక్ తర్వాత అతనికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. సో రావేనస్, హీ వాజ్ రావేనస్ ఆఫ్టర్ ది ట్రెక్. సో రావేనస్ వచ్చిందంటే వెరీ హంగ్రీ అనేది అక్కడ సినోనిమ్ వర్డ్గా ఉంటుంది. అలానే స్కేట్స్. సో స్కేట్స్ అనే పదానికి అర్థం ఏంటంటే అరుదైన, తక్కువగా లభ్యమయ్యే అనే పదాలు మనం యూజ్ చేస్తుంటాం. సో స్కేర్స్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే రేరు. ఫుడ్ వాజ్ స్కేర్స్ డ్యూరింగ్ ది డ్రౌట్. వానలేమి సమయంలో ఆహారం అరుదుగా లభించింది. ఇక 38వ ప్రశ్న చూద్దాం. టాక్ట్ఫుల్ అనే పదానికి ఈ సినోనిమ్ వర్డ్ ఏంటని మనకు అడుగుతారు. సో టాక్ట్ఫుల్ అనే పదం ఏంటంటే చాకచక్యమైన, నిగ్రహంగా ఉన్న. సో టాక్ట్ఫుల్ అనే పదానికి డిప్లొమాటిక్ అనే పదం సినోనిమ్ వర్డ్. సో ఈజ్ టాక్ట్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్. అతను మనుషులను చాకచక్యంగా ఎదుర్కొంటారు. చాకచక్యంగా ఎదుర్కొంటారు అని చెప్తాం. సో టాక్ట్ఫుల్. సో ఇక్కడ పోలీసు, లేకపోతే మిలిటరీ, ఇలా టాక్ట్ఫుల్ అనే పదాలు మనం సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. టాక్ట్ఫుల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే డిప్లొమేట్. ఇక 39వ ప్రశ్న, అర్బనే అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటి గుర్తించడం అడుగుతారు. సో అర్బన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే పాలిష్డ్. సో పాలిష్డ్. అర్బన్ అంటే సంస్కృతమైన, మర్యాద గల. సో ఈజ్ అన్ అర్బన్ జెంటిల్మెన్. సో అతను సంస్కృతమైన వ్యక్తి. సో వీడికి పాలిష్ చేస్తున్నారా. సో అర్బన్ సాంస్కృతికమైన. దానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే పోలిష్డ్. సో వ్యాగ్ అనే పదానికి అర్థం ఏంటంటే స్పష్టం కాని, వాగ్, VAGUE. సో అన్క్లియర్ అనే సినోనిమ్ వర్డ్. సో ఈజ్ ఆన్సర్ వాజ్ వాగ్. అతని సమాధానం స్పష్టంగా లేదు అనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వాగ్, అన్క్లియర్. వ్యారీ అనే పదానికి అర్థం ఏంటంటే క్వాషన్స్. సో వ్యారీ అంటే జాగ్రత్త గల. సో క్వాషన్ సినోనిమ్ వర్డ్. సో బీ వెరీ ఆఫ్ స్ట్రేంజర్. పరాయి వాళ్ళ పట్ల జాగ్రత్తగా
ఉండండి. సో వ్యారీ అనే పదానికి క్వాసన్స్ అనేది సినోనిమ్ వర్డ్ అవుతుంది. అలానే యార్న్, సో యార్న్ అనే పదానికి అర్థం ఏంటంటే కోరిక, తపన అని అర్థం. సో యార్న్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే డిజైర్. సి యార్న్ టు సీ హర్ హోమ్ టౌన్ అంటే ఆమె తన స్వగ్రామాన్ని చూడాలని తప్పించింది అనే దీంట్లో మనం యూజ్ చేస్తాం. యార్న్ అంటే డిజైర్, యార్న్ అంటే డిజైర్, యార్న్ అంటే డిజైర్. సో యార్న్ అంటే కోరిక, తపన, ఆమె తన స్వగ్రామం చూడాలనిపించింది. సి యార్న్ టు సీ హర్ హోమ్ టౌన్, సో కోరిక, తపన అని అర్థం. అలానే జేనిత్ అనే పదానికి అర్థం ఏంటంటే అగ్రస్థానం అని అర్థం. సో జేనిత్ అనే పదానికి యొక్క సినోనిమ్ వర్డ్ అంటే హైయెస్ట్ పాయింట్ అనే పదాలు మనం యూజ్ చేస్తుంటాం. సో ది ఎంపైర్ ఈజ్ రీచ్డ్ ఇట్స్ జేనిత్, సామ్రాజ్యం తన అగ్రస్థానానికి చేరుకుంది అనే సందర్భంలో యూజ్ చేస్తారు. ది ఎంపైర్ రీచ్డ్ ఇట్స్ జెనిత్. అలానే అడోన్ అనే పదానికి అర్థం ఏంటంటే అలంకరించడం అని అర్థం. సో అడాన్ అనే దాన్ని డెకరోట్ అనే సినోనిమ్ వర్డ్గా యూజ్ చేస్తాం. అడాన్ డెకరేట్, అడోన్ డెకరేట్. షీ అడాన్ హెర్సెల్ఫ్ విత్ జ్యువెల్స్, ఆమె ఆభరణాలతో తనను అలంకరించుకుందని మనం యూజ్ చేస్తాం. అడోన్ డెకరేట్. అలానే బ్రిస్క్, బ్రిస్క్ అని అంటే వేగంగా, క్విక్, బ్రిస్క్ విక్, బ్రిస్క్ క్విక్, బ్రిస్క్ క్విక్. సో హీ టుక్ ఏ బ్రిస్క్ వాక్, అతను వేగంగా నడిచాడు సినోనిమ్ వర్డ్. అలానే కర్బ్ అంటే ఏంటంటే అదుపులో పెట్టడం. కార్బ్ అనేది అదుపులో పెట్టడం, కార్బ్ అదుపులో పెట్టడం. సో కార్బ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే కంట్రోల్. సో వీ మస్ట్ కర్బ్ పొల్యూషన్, మనము కాలుష్యాన్ని అదుపులో పెట్టాలి. సో కంట్రోల్ అనే పదం యూజ్ చేస్తే అయిపోదు. కాకపోతే అక్కడ సినోనిమ్ వర్డ్స్ మనం గుర్తుంచుకోవాల్సి అంటే సినోనిమ్ వర్డ్స్ మనం రోజు నిజ జీవితంలో మాట్లాడే ఏదైతే ఉంటావో అవే మీ ముందు తెచ్చి నేను పెడుతున్నానని చాలా రీసెర్చ్ చేసి ఈ యొక్క క్లాస్ చెబుతున్నాను. సో డిఫర్ అనే పదానికి అర్థం ఏంటంటే వాయిదా వేయడం. సో డిఫర్ అంటే పోస్ట్ పాన్, పోస్ట్ పాన్ అంటే డిఫర్, డిఫర్ అంటే పోస్ట్ పాన్, పోస్ట్ పాన్ డిఫర్, డిఫర్ అంటే పోస్ట్ పాన్. సో ది మీటింగ్ వాజ్ డిఫర్డ్, సమావేశం వాయిదా పడిందనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలానే ఎరాడికేట్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే పూర్తిగా తొలగించడం అని అంటారు. ఎరాడికేట్. సో ఎరాడికేట్ అనే ఒక సినోనిమ్ వర్డ్ ఏంటంటే రిమూవ్ కంప్లీట్లీ, రిమూవ్ కంప్లీట్లీ. వీ మస్ట్ ఎరాడికేట్ పవర్టీ, మనము పేదరికాన్ని పూర్తిగా తొలగించాలి దీన్ని ఆడతారు. సో వీ మస్ట్ ఎరాడికేట్ పవర్టీ. సో ఇక్కడ మీకు పవర్టీ వచ్చింది కాబట్టి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము P4 చేపట్టింది కదా, ఆ P4 యొక్క 3 P'ల యొక్క ఎబ్రివేషన్స్ ఏంటి మనకి అడుగుతారు. సో అదేదో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే ఫ్రోగల్, ఫ్రోగల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే గుర్తించండి అని అడుగుతారు. సో ఫ్రోగల్ అనే పదానికి యొక్క అర్థం ఏంటంటే మితవ్యయంగా ఉండే, అంటే ఆయన చాలా జాగ్రత్తగా, అధికంగా అనే పదాలను యూజ్ చేస్తుంటాం. సో ఫ్రోగల్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే ఎకనామికల్. సో ఈ లీడ్స్ ఏ ఫ్రూగల్ లైఫ్, సో అతను మితవ్యయ జీవితాన్ని గడుపుతున్నాడు అనే దీంట్లో మనం యూజ్ చేస్తుంటాం. జాగ్రత్తగా గడుపుతున్నాడు తన జీవితాన్ని. ఇక 50వ ప్రశ్న, జెన్యూన్ అనే పదానికి అంటే నిజమైన, అసలైన మనం చెప్పుకుంటాం. సో ఈ జెన్యూన్గా ఉన్నాడు, ఈ జెన్యూన్గా అని చెప్పుకుంటాం కదా. సో జెన్యూన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే రియల్. ది ఈజ్ ఏ జెన్యూన్ డైమండ్, ఇది అసలైన వజ్రం అని వచ్చేటప్పుడు ది రియల్. జెన్యూన్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే రియల్. అయితే 50 ప్రశ్నలు కంప్లీటెడ్. అయితే ఇప్పుడు నన్ను అడుగుతారు, ఒకవేళ ఈ 50 ప్రశ్నలు సార్ ఇవి ప్రశ్నలే యాంటీనిమ్స్ కింద ఇచ్చారనుకోండి, మేము ఏం చేయాలి సార్? మీరు సినోనిమ్ వర్డ్ చెప్పేశారు, ఈ ప్రశ్నలే ఒకవేళ యాంటీనిమ్స్ ఇవ్వచ్చు కదా. మీరు నిజ జీవితంలో వచ్చే ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ పదాలని మీరు చెప్తున్నారు. ఇలాంటి 2 పదాలని యాంటీనిమ్స్ కింద అడిగితే ఏం చేయాలి సార్? అందుకోసమని ఈ యొక్క పదాలని మళ్ళీ నేను యాంటీనిమ్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడు సినోనిమ్ ఒకేసారి చెప్పి యాంటీనిమ్ చెప్తే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. అందుకోసమని మొదటగా సినోనిమ్ చెప్పి తర్వాత యాంటీనిమ్ చెప్తున్నాను. సో యాంటీనిమ్స్ కూడా మాట్లాడుకుందాం. సో మొదటి ప్రశ్న, సో ఫర్గివ్నెస్ అనే పదానికి యాంటీనిమ్స్ కింద గుర్తించండి అని అడుగుతారు. సో ఫర్గివ్నెస్ అంటే ఏంటంటే క్షమ, తప్పును మన్నించడం అని అర్థం. సో దానికి యాంటీనిమ్ ఏంటంటే రివెంజ్. ఫర్గివ్నెస్ అనే పదం వస్తే రివెంజ్ అనే ఒక పదం వస్తుంది. సో ఫర్గివ్నెస్ ఈజ్ ఏ డివైన్ క్వాలిటీ, క్షమ దేవతా గుణం. సో లేకపోతే హీ టుక్స్ రివెంజ్ ఫర్ ది ఇన్సల్ట్, అవమానం కోసం ప్రతీకారం తీర్చుకున్నాడు అనే సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం. సో ఫర్గివ్నెస్ అనే పదానికి యాంటీనిమ్ అంటే రివెంజ్, క్షమ,
క్షమాగుణం ఇక్కడ ప్రతీకారం. అలానే ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ బోరింగ్ అనేది వస్తది. సినోనిమ్ అనేది ఇంట్రెస్టింగ్, ఇక్కడ బోరింగ్. సో, టైం అనేది వీడియో లాగ్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్‌గా చెప్తున్నానండి. సో, ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైన, దానికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే విసుగుగా ఉన్నది, బోరింగ్ అని చెప్పుకుంటాం. ఇక మూడవ ప్రశ్న చూద్దాం. అబాండెంట్ అంటే ఎక్కువగా లభించేది అని చెప్పుకుంటాం. అలాంటి పదానికి యాంటోనిమ్ ఏంటంటే స్కార్స్. సో, అబాండెంట్ పదానికి స్కార్స్ అనేది వస్తది. అలానే అక్వైంట్ అనే పదం వచ్చేటప్పుడు యాంటోనిమ్ ఏంటంటే ఇగ్నోర్. అక్వైంట్ అంటే పరిచయం చేయడం అని అర్థం. సో, ఆ పరిచయం ఇక్కడ అక్వైంట్ అంటే ఇక్కడ పరిచయం చేయడం. పరిచయం దానికి ఏంటంటే ఇగ్నోర్ పట్టించుకోకపోవడం. ఇక్కడ పరిచయం చేస్తారు, ఎవరైనా మనం కలిసినప్పుడు అక్వైంట్ పరిచయం చేశారు, లేకపోతే ఇగ్నోర్ చేశారు, నన్ను చూడలేదు, నన్ను చూసి వెళ్ళిపోయాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు మాట్లాడుకుంటాం కదా, అలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తుంటాం. సో, అలా సెంటెన్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే ప్లీజ్ అక్వైంట్ మీ విత్ ది న్యూ రూల్స్. కొత్త నియమాలను నాకు పరిచయం చేయని యూజ్ చేస్తాం. లేకపోతే ఈ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ మై అడ్వైస్. నా సలహాను పూర్తిగా పట్టించుకోలేదు అనే సెంటెన్స్లో ఈ యొక్క పదాలు మనం యూజ్ చేస్తుంటాం. సో, బెనోవలెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇందాక చెప్పాను, మంచి మనసున్న, దయగల అని చెప్పుకున్నాం. సో, దానికి వ్యతిరేక పదం ఏంటంటే మేలవోలెంట్. సో, మేలవోలెంట్ అంటే దుష్టమైన, హాని చేయదలచిన. సో, ది కింగ్ వాజ్ బెనోవలెంట్ టువర్డ్స్ ఈచ్ పీపుల్. రాజు తన ప్రజలపై దయగలవాడు. అది ఏంటి, సినోనిమ్ వర్డ్స్ ఇచ్చారు అక్కడ మనకి. దానికి యాంటోనిమ్‌గా మనం ఒక పదం ఇచ్చారు అక్కడ మనకి, బెనోవలెంట్ పదం. దానికి యాంటోనిమ్‌గా గుర్తించమంటారు. సో, బెనోవలెంట్ వచ్చేటప్పుడు మేలవోలెంట్. సో, మేలవోలెంట్ ఏంటంటే దుష్టమైన, హాని చేయగలిగిన. హిజ్ మేలవోలెంట్ ఇంటెన్షన్స్ వర్ ఎక్స్‌పోజ్డ్. అతని దుష్ట ఉద్దేశాలు బయటపడ్డాయి అనే సెంటెన్స్‌లో మనం యూజ్ చేస్తాం. ఇక 6వ ప్రశ్న చూద్దాం. హానెస్ట్ అనే పదం వచ్చేటప్పుడు డిస్‌హానెస్ట్ అనేది మీకు తెలిసి ఉంటది. అలానే ఎక్స్పాండ్ అని వచ్చేటప్పుడు, విస్తరించడం వచ్చేటప్పుడు కాంటాక్ట్ అనేది కుదించడం. విస్తరించడం అంటే ఎక్స్పాండ్ అంటే విస్తరించడం, కాంటాక్ట్ అంటే కుదించడం. ఇక 8వ ప్రశ్న ఆప్టిమిస్టిక్ అంటే సానుకూలంగా ఉండడం. పెసిమిస్టిక్ అంటే ప్రతికూలంగా ఉండడం. షీ ఈజ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ హెర్ ఫ్యూచర్. తన భవిష్యత్తుపై ఆమె సానుకూలంగా ఉంది. అదే యాంటోనిమ్‌గా చెప్పాలంటే హీ ఈజ్ పెసిమిస్టిక్ అబౌట్ ఫైండింగ్ ఏ జాబ్. ఉద్యోగం దొరకదని అతను ప్రతికూలంగా ఉన్నాడు. సో, సానుకూలం, ప్రతికూలం. దాన్నే ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని చెప్పుకుంటాం. సో, యాన్షియంట్ వచ్చేటప్పుడు అంటే మోడర్న్ వస్తది. ప్రాచీన వచ్చేటప్పుడు ఆధునిక వస్తది. ఇక స్ట్రాంగ్ వచ్చేటప్పుడు వీక్ వస్తది. అలానే సక్సెస్ వచ్చేటప్పుడు ఫెయిల్యూర్ వస్తది. అలానే జనరస్ వచ్చేటప్పుడు స్టింగి వస్తది. ఇక్కడ జనరస్ అంటే ఉదారమైన, స్టింగ్ అంటే కఠినమైన. సో, ఇక్కడ హీ ఈజ్ వెరీ జనరస్ విత్ హిజ్ డొనేషన్. తన విరాళాలతో అతను చాలా ఉదారంగా ఉంటాడు. అదే దానికి యాంటోనిమ్ సెంటెన్స్‌గా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే డోంట్ బి స్టింగీ విత్ యువర్ టిప్స్ విషయంలో కఠినంగా ఉండొద్దు అని. సో, అది ఉదారమైన, జనరస్ అనేది దానికి యాంటోనిమ్ ఏంటంటే స్టింగీ. అలానే ఫ్రీడమ్, స్వేచ్ఛ, దానికి యాంటోనిమ్ అంటే స్లావరీ. ఇక అడ్మిట్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటంటే డెనీ. అడ్మిట్ అంటే అంగీకరించు, డెనీ అంటే తిరస్కరించు. అలానే విక్టరీ అంటే దానికి యాంటోనిమ్ డిఫీట్. విక్టరీ గెలుపు, డిఫీట్ ఓటమి. అలానే యాక్సెప్ట్, రిజెక్ట్. బ్రేవ్, కోవర్డ్లీ. సో, బ్రేవ్ అంటే ధైర్యవంతుడు, కోవర్డ్లీ అంటే భయపడే వ్యక్తి. సోల్జర్స్ ఆర్ బ్రేవ్. సైనికులు ధైర్యవంతులు అని చెప్పుకుంటాం. అదే రన్నింగ్ అవే ఫ్రమ్ డేంజర్ ఈజ్ కోవర్డ్లీ యాక్ట్. ప్రమాదం నుండి పారిపోవడం భయంకర చర్య. ఇక బ్రైట్ అని వచ్చేటప్పుడు డల్ వస్తది. బ్రైట్ అనేది వచ్చేటప్పుడు డల్ వస్తది. ఇక చీప్ అనేది వచ్చేటప్పుడు ఎక్స్పెన్సివ్ వస్తది. అలానే కామన్ వచ్చినప్పుడు రేర్ వస్తది. అలానే క్రియేట్ వచ్చినప్పుడు డెస్ట్రాయ్ వస్తది. క్రియేట్ అంటే సృష్టించు, డెస్ట్రాయ్ అంటే నాశనం చేయు. ఇక డీప్ వచ్చేటప్పుడు షాలో. డీప్ వచ్చేటప్పుడు లోతైన అనే పదం చెప్పుకుంటాం. షాలో వచ్చేటప్పుడు అగాధం లేని. ది రివర్ ఈజ్ వెరీ డీప్. నది చాలా లోతుగా ఉంది అంటారు. ది వాటర్ హియర్ ఈజ్ షాలో. ఇక్కడ నీరు అగాధం లేదు. షాలో అంటే లోతైన, షాలో అంటే అగాధం లేని, డీప్ అంటే లోతైన. ఇక డీప్ వచ్చేటప్పుడు షాలో అనేది యాంటోనిమ్ వర్డ్ గుర్తుంచుకోవాలి. అలానే డిఫికల్ట్ వచ్చేటప్పుడు ఈజీ వస్తది. అలానే ఎంప్టీ వచ్చేటప్పుడు ఫుల్ వస్తది. అలానే ఎంకరేజ్ వచ్చేటప్పుడు డిస్కరేజ్ వస్తది. అలానే ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ వస్తది. అలానే ఎక్స్పాండ్ వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ వస్తది. అలానే ఎటర్నల్ వచ్చేటప్పుడు ఇంటర్నల్ వస్తది. ఎటర్నల్ వచ్చేటప్పుడు ఇంటర్నల్ వస్తది. ఎటర్నల్ వచ్చేటప్పుడు బయట అంటే ఇంటర్నల్ అనేది లోపల. అలానే ఫెయిల్ వచ్చేటప్పుడు సక్సీడ్ వస్తది.
అలానే ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ వస్తుంది. అలానే ఫేమస్ వచ్చేటప్పుడు అన్నౌన్ వస్తుంది. అలానే ఫాస్ట్ వచ్చేటప్పుడు స్లో వస్తుంది. అలానే ఫెర్టిలే వచ్చేటప్పుడు బ్యారెన్. సో ఫెర్టిలే ఏంటంటే పండించే అని అర్థం. సో దానికి వ్యతిరేకమైన పదం వచ్చేసి బ్యారెన్. సో పండించలేని. ఫెర్టిలే అంటే బ్యారెన్. ఫ్లెక్సిబుల్ వచ్చేటప్పుడు రిగిడ్ వస్తుంది. ఫ్లెక్సిబుల్ అంటే మార్పు గల. రిగిడ్ అంటే దృఢమైన. సో ఇది వచ్చింది కాబట్టి మనకి కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద వాటిలో ఏ లక్షణాలు కలగ అని అడుగుతారు. సో ఇండియా అనేది రిగిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఇండియాలో కొన్ని చట్టాలు మార్చవచ్చును, కొన్ని మార్చలేము. సో రాజ్యాంగాన్ని మనం సవరించగలం, కాకపోతే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మనం చేంజ్ చేయలేం. కాబట్టి ఇండియా యొక్క భారత యొక్క రాజ్యాంగం ఏంటంటే దృఢ లక్షణాల కలయిక. సో దాన్ని ఫ్లెక్సిబుల్ అని చెప్పవచ్చు, రిగిడ్ అని చెప్పవచ్చు. ఇక ఫారెన్ వచ్చినప్పుడు నేటివ్ వస్తుంది. అలానే ఫార్చునేట్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్ వస్తుంది. అలానే ఫ్రీడమ్ వచ్చినప్పుడు స్లావరీ వస్తుంది. అలానే ఫ్రీక్వెంట్లో వచ్చేటప్పుడు రేర్లీ అనే పదం యూజ్ చేస్తాం. అలానే జెంటిల్ వచ్చేటప్పుడు రఫ్ అనే పదం యూజ్ చేస్తాం. అలానే జెన్యూన్ వచ్చేటప్పుడు ఫేక్ అనేది వస్తుంది. అలానే గ్లూమీ వచ్చేటప్పుడు చీర్ఫుల్ వస్తుంది. గ్లూమీ అంటే చీకటి, చీర్ఫుల్ అంటే ఉల్లాసభరితమైన అంటాం. సో గ్లోరీ వచ్చినప్పుడు గ్లూమీ వచ్చినప్పుడు చీకటి, అలానే చీర్ఫుల్ వచ్చేటప్పుడు ఉల్లాసభరితమైన. అలానే గ్రాడ్యువల్ వచ్చేటప్పుడు సడన్ వస్తుంది. గ్రాడ్యువల్ అంటే క్రమంగా అని అర్థం. సడన్ అంటే అకస్మాత్తుగా. సో దేర్ వాజ్ ఏ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. ధరల్లో క్రమంగా పెరుగుదల జరిగింది. ది రెయిన్ స్టార్టెడ్ సడన్. వర్షం అకస్మాత్తుగా మొదలైంది. సో గ్రాడ్యువల్ అనేది వచ్చేటప్పుడు ఏమొస్తుంది అంటే సడన్ అనేది వస్తుంది. హార్మ్ఫుల్ వచ్చేటప్పుడు బెనిఫిషియల్ వస్తుంది. అలానే హార్ష్ వచ్చేటప్పుడు సాఫ్ట్ అనేది వస్తుంది. అలానే హాస్టల్ వచ్చేటప్పుడు ఫ్రెండ్లీ వస్తుంది. హాస్టల్ వచ్చేటప్పుడు ఫ్రెండ్లీ వస్తుంది. హాస్టల్ వచ్చేటప్పుడు శత్రుత్వ భావంగా వచ్చేటప్పుడు ఫ్రెండ్లీ స్నేహపూర్వకంగా వస్తుంది. హాస్టల్ వచ్చేటప్పుడు ఫ్రెండ్లీ అని వస్తుంది. అలానే హంబుల్ వచ్చేటప్పుడు ప్రౌడ్ వస్తుంది. ప్రౌడ్. సో హంబుల్ వచ్చేటప్పుడు ప్రౌడ్ వస్తుంది. సో హంబుల్ అంటే వినయపూర్వకమైన. ప్రౌడ్ వచ్చినప్పుడు గర్విష్టమైన. సో వినయంగా ఉండడం వేరు, గర్వంగా ఉండడం వేరు. సో హంబుల్ వచ్చేటప్పుడు ప్రౌడ్ అనేది వస్తుంది. అలానే ఇగ్నోర్ వచ్చినప్పుడు నోటీస్ అని వస్తుంది. ఇగ్నోర్ అంటే పట్టించకపోవడం. ఇక్కడ నోటీస్ అంటే గమనించడం. సో ఇగ్నోర్ వచ్చినప్పుడు నోటీస్ అనేది వస్తుంది. అలానే ఇంపోర్ట్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ వస్తుంది. ఎగుమతి, దిగుమతి. సో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారతదేశం ఎంత ట్యాక్స్ పెంచాడంటే 50% ట్యాక్స్ పెంచాడు. అలానే ఇంక్రీజ్ అంటే డిక్రీజ్ వస్తుంది. అలానే ఇంక్లూడ్ వచ్చినప్పుడు ఎక్స్క్లూడ్ వస్తుంది. సో ఇంక్లూడ్ అంటే చేర్చడం, ఎక్స్క్లూడ్ అంటే మినహాయించడం. సో ఇవ్వండి 100 ప్రశ్నలు. ఈ 100 ప్రశ్నలు చెప్పి అయిపోయిందా? అవ్వలేదండి. సో ఇప్పుడు మనకున్న విషయం ఏంటంటే ఇప్పుడు మనకి 10వ తరగతి మీద ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి సో చాలామంది 10వ తరగతి ఏదైతే బేసిక్ సిలబస్ ఏదైతే ఉందో మనకి ఏదైతే ఎన్సీఆర్టీ ఆర్ ఎస్సీఆర్టీ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్లో ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఏవి ఉన్నాయో ఆ వర్డ్స్ మనం జల్లెడ పెట్టి మరికొన్ని ప్రశ్నలు అయితే మనం జోడించడం జరిగింది. సినోనిమ్ అండ్ యాంటోనిమ్స్ అవి కూడా వెరీ 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 ఇంపార్టెంట్. చాలా చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. సో వాలర్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ ఏంటంటే కరేజ్. వాలర్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే కరేజ్. వాలర్ అంటే ధైర్యంగా. సో సైనికులు ధైర్యంగా పోరాడారు. జోషల్ అంటే పుష్డ్, తాకిందని అర్థం. ఎయిట్వినెడ్ అంటే ట్యాంగిల్. ఇవన్నీ చెప్తున్న సినోనిమ్ వర్డ్స్ గుర్తుంచుకోవాలి. ఎయిట్వినెడ్, ట్యాంగిల్, పసుకుపోవడం, గుంపు చేయడం అని అర్థం. ప్లంపు, చుబ్బి, లావుగా అంటే చుబ్బీగా ఉన్నారు. సో పిల్లవాడు చాలా చుబ్బీగా ఉన్నాడు అని ప్లంపీ. సో ప్లంప్ అని వచ్చేటప్పుడు చుబ్బీ వస్తుంది. అలానే విస్పెర్డ్ వచ్చేటప్పుడు మర్ముడు, చప్పుడు లేకుండా చెప్పడం, గుసగుసలాడడం. సో విస్పెర్ అంటే మూర్ముడు. అలానే కాన్ఫెషన్ అంటే అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. అలానే పేరిష్ అంటే డైట్, చనిపోవడం. అలానే జూబిలియంట్ అంటే రీజాయిసింగ్. జూబిలియంట్, రీజాయిసింగ్ ఉల్లాసంగా ఉండడం. ఎటర్నల్ అంటే ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ శాశ్వతమైన. లస్ ప్రాస్పరస్ పుష్కలంగా ఉన్న, సంపన్నమైన. లస్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే ప్రాస్పరస్. ఇవన్నీ ఏదో సరదాగా చెప్పట్లేదండి. ఇవన్నీ మనకి 6th నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ వర్డ్స్. హార్మోనీ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే సోలిడారిటీ, ఐక్యత గల, సామరస్యత కలిగిన. సో మాన్యువర్ అంటే మ్యానిపులేట్, తమలించు, నడిపించు అని అర్థం. మ్యానిపులేట్ చేయడం. సో మాన్యువర్ వచ్చేటప్పుడు సినోనిమ్ వర్డ్ అంటే మ్యానిపులేట్. అలానే సేవర్ వచ్చేటప్పుడు టేస్ట్, రుచి. అలానే లెథార్జిక్ వచ్చేటప్పుడు లేజినెస్, అలసత్వం, బద్ధకం అని అర్థం. అలానే అడ్వర్సిటీస్ వచ్చేటప్పుడు హార్డ్షిప్, కష్టాలు, కఠినత అని అర్థం. అలానే మాల్సియస్ వచ్చేటప్పుడు హేట్ఫుల్, దురుద్దేశపూరితమైన, ద్వేషపూరితమైన అర్థం. అలానే అక్యూజ్ వచ్చేటప్పుడు ఛార్జ్డ్ అనే సినోనిమ్ వర్డ్ వస్తుంది, నిందించబడిన. అలానే
ప్రిస్టిన్ అనే పదం వచ్చిందనుకోండి అన్‌స్పాయిల్డ్ అని వస్తది. ప్రిస్టిన్ అనే పదం వచ్చేటప్పుడు కలుషితమైన, కాకపోయినా, స్వచ్ఛమైన మనం చెప్పుకుంటాం. అలానే పెర్టర్బ్డ్ అనే పదం వచ్చింటే అక్కడ డిస్టర్బ్డ్ అని అర్థం. అశాంతిగా, గందరగోళంగా అని చెప్పుకుంటాం. అలానే రెక్టిఫై అంటే హీల్ సరిదిద్దడం, చికిత్స చేయడం అని అర్థం. అలానే డిస్టార్ట్ అనే పదం వచ్చిందనుకోండి డిస్టార్ట్ అనే పదం వచ్చిందంటే డిఫార్మ్ అని అర్థం. వక్రీకరించు, రూపం చెడగొట్టడం అని అర్థం. అలానే సాంప్టోస్ లావిస్ అని ఒక పదం వచ్చిందంటే అత్యంత విలాసవంతమైన అని అర్థం. సాంప్టమస్ లావిస్ అని చెప్పుకుంటాం. ఇక అప్రైట్ అనే పదం వచ్చిందంటే హానరబుల్, నిబద్ధత గల, గౌరవనీయమైన, హానరబుల్. ఇక 24 ప్రశ్న చూద్దాం. ఇమ్మోడెస్ట్ అనే పదం వస్తే హంబుల్, హీనమైన. ఇమ్మోడెస్ట్ అంటే హంబుల్. అలానే కష్టం వచ్చేటప్పుడు హ్యాబిట్, అలవాటు, ఆచరణ పదాలు ఉపయోగిస్తాం. అలానే ప్రోలాంగ్ అంటే ఎక్స్టెండ్, పొడిగించడం అని అర్థం. అలానే పియోస్ పియోస్ అంటే రిలీజియస్, భక్తి, శ్రద్ధ కలిగిన. అలానే స్టూపిడ్ అంటే డల్, మూర్ఖత్వం, తేలికపాటి అని అర్థం. ఎసెన్షియల్ అంటే అన్‌వాయిడబుల్, అవసరమైన, తప్పనిసరి అని అర్థం. ఎసెన్షియల్. వెంట్ అంటే ఓపెన్లీ, వెళ్ళిపుచ్చడం, బయట పెట్టడం అని అర్థం. వెంట్ ఓపెన్లీ. అలానే క్యానీ అనే పదం వచ్చేటప్పటికి క్లెవర్. అలానే అలర్ట్ వచ్చేటప్పటికి వాచ్ఫుల్, అప్రమత్తంగా ఉండడం. అలానే జనరోసిటీ, బౌంటీ, ఉదారత అని చెప్పుకుంటాం. అలానే డిస్ట్రాట్, కన్ఫ్యూజ్డ్, కలత చెందడం, గందరగోళంగా ఉండడం అని చెప్పుకుంటాం. అలానే కన్విక్షన్ అంటే ఫెయిత్, నమ్మకం, విశ్వాసం కలిగిన అర్థం. అలానే స్టూపిఫైడ్ అంటే బివిల్డర్డ్. బివిల్డర్డ్ అంటే ఆశ్చర్యపోయిన, భ్రాంతికి లోనైన అని అర్థం. అలానే ఆబ్సెషన్ అంటే మానియా అనే పదం యూజ్ చేస్తాం. మోహం, భ్రమ. అలానే ఇన్విషన్ అంటే ప్రెడిక్టెడ్, ఊహించబడిన, ముందుగానే ఊహించిన అని అర్థం. అలానే ఆబ్లివియస్ అంటే బ్లైండ్, తేలికపోవడం, అలక్ష్యం అని చెప్పడం. అలానే బెకోనింగ్ అనే పదానికి డైరెక్టింగ్ అనే పదం యూజ్ చేస్తాం. అంటే సంకేతం చేయడం, పిలవడం అని అర్థం. అలానే రీస్ట్రైన్ అంటే కట్టైల్, నియంత్రించడం, అణిచివేయడం అని అర్థం. అలానే బ్రాwl అంటే ఫైట్, గొడవ, పోరు అని అర్థం. అలానే ఇంపాటియస్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే ఫియర్సీ, ఉత్సాహంగా, తీవ్రంగా అని అర్థం. అలానే ఫ్రాంటికల్లీ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే డెస్పరేట్లీ, అసహనంగా, ఉలిక్కపడి అని చూడవచ్చు. అలానే ఆగస్ట్ అనేది సినోనిమ్ వర్డ్ అంటే అబ్స్ట్రాక్ట్, దిగ్భ్రాంతిగా, భయంగా అని అర్థం. అలానే ఫిల్మ్సీ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే వియారి, బలహీనమైన, అలసిన అని అర్థం. అలానే అడక్సియస్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే అడ్వెంచరస్, ధైర్యవంతమైన, గల అని అర్థం. అలానే ఫ్యాస్కినేటెడ్ అంటే డిలైటెడ్, మంత్రముగ్ధమైన, ఆనందించిన అని అర్థం. అలానే ఆలుఫ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే డిస్పాషనేట్, దూరంగా ఉండే, ఆసక్తి లేని. అలానే కోవేటెడ్ అనే పదానికి ఫ్యాన్షియేట్, ఆశించిన, కోరుకున్న అని అర్థం. అలానే స్టింగి అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే ఎకనామికల్, కాంజుక్షన్గా, మితవ్యయంగా. అయితే ఇప్పుడు నన్ను చాలామంది తిట్టుకుంటున్నారు, డైరెక్ట్ అలా చెప్పుకొని వెళ్ళిపోతున్నావు, మాకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తారని కంగారు లేదు. సెరెనే అనే పదానికి సినోనిమ్ వర్డ్ వచ్చేసి కాల్ము, ప్రశాంతమైన అని చెప్పుకుంటాం. అలానే స్ట్రీము అంటే బిల్, ప్రవాహం, ఓ రషీదు అని చెప్పుకుంటాం. అలానే అన్ఫ్లించింగ్ అనే పదానికి సినోనిమ్ వర్డ్ అంటే కాన్ఫిడెంట్, అంటే భయపడనే, ఆత్మవిశ్వాసం గల అని చెప్పుకుంటాం. అలానే డిస్షౌర్డ్ అంటే డిస్కరేజ్, నిరుత్సాహపరచడం అని అర్థం. అలానే గ్రోపింగ్ అనే పదానికి ఏంటంటే అన్సైటెడ్, తుడుముకుంటూ, చూపులేని అని అర్థం. అలానే ఇన్విటబుల్ అంటే ఇమ్మినెంట్, తప్పదగిన, సమీపంలో ఉందని చెప్పుకుంటాం. అలానే ఓవర్వెల్మింగ్, అన్స్టాపబుల్, అధికంగా ఆపలేనిది అని అర్థం. అలానే డిస్క్రీట్ అంటే కేర్ఫుల్, జాగ్రత్తగా, సావధానంగా. ఇంకా విండిక్టివ్, వింగ్ఫుల్ అంటే ప్రతీకారం భావన గల. అలానే లైస్చూర్లీ, రిలాక్స్డ్, అలసత్వంగా, నిదానంగా అని అర్థం. అలానే వ్రాప్ వచ్చేసి ఎంక్లోజ్, చుట్టువేయడం అని అర్థం. అలానే ఎగ్జోటింగ్ వచ్చేటప్పటికి అన్యూజువల్ అంటే అరుదైన, ప్రత్యేకమైన అనే సందర్భంలో మనం యూజ్ చేస్తాం. అలానే సోలెమ్న్ అంటే సొరోఫుల్, శాంతంగా, విషాదంగా అని అర్థం. అలానే ఆస్టరీ అంటే సేవరి, కఠినమైన, నిరాడంబరమైన అని అర్థం. అలానే షున్ అంటే అవాయిడ్, నివారించు, దూరంగా ఉంచు అని అర్థం. అలానే వైగోరస్ అంటే రోబస్ట్, ఉత్సాహంగా, బలంగా. అలానే యాస్కెంట్ అంటే క్లింబ్, ఎక్కడం, పైకి చేరడం.
ఇక రిలీజ్ వచ్చేటప్పటికి రిట్రీట్ అంటే విడుదల, వెనక్కి పోవడం. అలానే సేనే టీమ్డ్ మూర్ఖంగా కాకుండా చిత్తశుద్ధి గల అని అర్థం. సో టెంబిడ్ అంటే అనేది తప్పుగా ఉన్నదని మనం చెప్పుకుంటాం. సో సేనే మూర్ఖంగా కాకుండా ఉండే అంటే చిత్తశుద్ధి గల అనేది మనము యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు మోస్ట్ ఎక్సెప్టెడ్గా వచ్చే ప్రశ్నలు అసలు ఏంటి సార్, మాకు ఇన్ని గుర్తుకొట్టుకోవాలంటే మా వల్ల కాదు, కాబట్టి మాకు కొన్ని పదాలు ఇవి రావచ్చని మాకు చెప్పండి సార్ అని మీకు కొన్ని థాట్స్ ఉంటాయి. సో కాబట్టి ఎగ్జాటిక్ అనే ఒక పదం, అన్యూజువల్, అలానే విండిక్టివ్ అనే పదం వచ్చేటప్పుడు వెంగఫుల్ ప్రతీకారం భావన గల, అలానే ఓవర్వెల్మింగ్ వచ్చేటప్పుడు అన్స్టాపబుల్, అలానే ఇన్విటబుల్ వచ్చేటప్పుడు ఇమ్మినెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్విటబుల్ అంటే తప్పతగిన, సమీపంలో ఉన్న, ఇమ్మిటెంట్ అని అర్థం. అలానే డిస్ఆర్డర్ అనే పదం అంటే డిస్కరేజ్, నిరుత్సాహపరచడం, డిస్కరేజ్. అలానే సెరేనే అంటే కాలం, ప్రశాంతమైన. అలానే స్టింగి అంటే ఎకనామికల్. అలానే ఫ్యాస్కినేటెడ్ అంటే డిలైటెడ్, ఫ్యాస్కినేటెడ్ అనే పదం వస్తే డిలైట్ గుర్తుంచుకోవాలి. అలానే అగస్ట్ అని వచ్చి యాబ్స్ట్రాక్ట్, దిగ్భ్రాంతిగా, భయంతో ఉండట అని అర్థం. అలానే బికానింగ్ అనే పదానికి ఏంటంటే డైరెక్టింగ్ గుర్తుంచుకోవాలి. అలానే ఇన్విషన్డ్ అంటే ప్రెడిక్టెడ్. అలానే ఆబ్సెషన్ అంటే మానియా, మోహం, భ్రమ అని అర్థం. అలానే స్టూపిఫైడ్, బివిల్డెడ్ అంటే ప్రాంతికులైన, ఆశ్చర్యకరమైన. జనరోసిటీ అంటే పదం వచ్చేటప్పుడు బౌంటీ అని గుర్తుంచుకోవాలి. అలానే స్టూపిడ్, డల్. అలానే కస్టమ్, హ్యాబిట్, అలవాటు, ఆచారం. అలానే అప్రైట్ అంటే హానరబుల్. అలానే రెక్టిఫై, హీయల్, సరిదిద్దడం, శిక్ష చేయడం. అలానే అక్యూజ్డ్, చార్జ్డ్, నిందించబడిన. అలానే అడ్వర్సిటీస్, హార్డ్షిప్స్, కష్టాలు, కఠినతరాలు అని. సో అవి మీరు గుర్తుంచుకోవాల్సిన పదాలు. ఇక యాంటోనిమ్స్ వద్దాం. సో శానే అనే పదానికి అర్థం ఏంటంటే సద్బుద్ధి గల. సో ఆ శానే దానికి యాంటోనిమ్ వ్యతిరేక పదం ఏంటంటే పిచ్చి, ఇన్షన్. శానే వచ్చేటప్పుడు ఇన్షన్. అడ్వర్సిటీ వచ్చేటప్పుడు ప్రివిలేజ్ వస్తుంది, కష్టము, లాభం. క్రూయల్ వచ్చేటప్పుడు కైండ్ వస్తుంది. డిస్టర్బ్ వచ్చేటప్పుడు కాల్మ్ వస్తుంది. అలో వచ్చేటప్పుడు ఫార్బిడ్. అలో అంటే అనుమతించడం, ఫార్బిడ్ అంటే నిషేధించడం. అలానే సేవేజ్ వచ్చేటప్పుడు లెర్న్డ్ వస్తుంది. సేవేజ్ వచ్చినప్పుడు దారుణమైన, లేకపోతే లెర్న్డ్ అంటే విద్యావంతుడు, సంస్కారవంతుడు అని చెప్పుకుంటాం. అలానే ప్రికాషియస్ అనే పదం వచ్చేటప్పుడు స్లో అనే పదము యాంటోనిమ్గా వస్తుంది. సో ప్రికాషియస్ అంటే చిన్న వయసులో తెలివిగా, అంటే స్లో అంటే మెల్లగా అభివృద్ధి చెంది. ఇక పెర్హాప్స్ అంటే వచ్చేటప్పుడు ఇంప్రాబబలీ. సో పెర్హాప్స్ అంటే సాధ్యమే, అవకాశం ఉంది. ఇక ఇంప్రాబబుల్ అంటే సాధ్యం కానిది. ఇక డ్యామేజ్ వచ్చేటప్పుడు హీలింగ్ వస్తుంది. డ్యామేజ్ అంటే నష్టం, హీలింగ్ అంటే స్వస్థత, మేలు చేయడం. అలానే ఇంటెండెడ్ అంటే ఉద్దేశించిన. దానికి యాంటోనిమ్ ఏంటంటే కట్ బ్యాక్, తగ్గించడం. ఇగ్నోర్ అంటే అటెండెడ్, విస్మరించడం. అటెండ్ అంటే హాజరు కావడం, శ్రద్ధగా ఉండడం, శ్రద్ధ చూపడం అనే పదాలను యూజ్ చేస్తాం. అలానే స్టెరిలే అనే దీనికి యాంటోనిమ్ అంటే ప్రొడక్టివ్, వృద్ధి లేకపోవడం, ఉత్పత్తి చేయడం. అలానే మైండ్ఫుల్ అనే దానికి ఆబ్లివియస్. అలానే బూమ్ అనే వచ్చేటప్పటికి డౌన్ బ్రేక్. బూమ్ అంటే అభివృద్ధి, డౌన్ బ్రేక్ అంటే పతనం. అలానే ఎక్సపరేట్ అనేది పదం వచ్చేటప్పుడు టేమ్ ఆర్ పేసిఫై అనేది కోపం తెప్పించడం. ఎక్స్పైరేట్ అంటే టేమ్ అంటే శాంతంగా చేయడం. ఇక మోర్టల్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటంటే నాన్ ఫెటల్. మోర్టల్ అంటే ప్రాణాంతకం, నాన్ ఫెటల్ అంటే ప్రాణానికి ముప్పు లేనిది. అలానే స్టార్టెల్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటంటే అన్ఇంప్రెస్డ్. సో ఇక స్టార్టెల్ అంటే ఆకస్మికంగా భయపడడం. అన్ఇంప్రెస్డ్ అంటే స్పందించని, ఆకట్టుకొని. ఇక ఫ్రెష్ అనే పదం వచ్చేటప్పుడు దానికి యాంటోనిమ్ అంటే స్టాలే. ఫ్రెష్ అంటే తాజా, స్టాలే అంటే పాతది. ఇక కంఫర్ట్ వచ్చేటప్పుడు డిస్ట్రెస్. కంఫర్ట్ అంటే సంత్వాన, డిస్ట్రెస్ అంటే బాధ, కలత. ఇక వెర్బోస్ అంటే సక్కింట్ అని చెప్పుకుంటాం. సో వెర్బోస్ వచ్చేటప్పుడు ఎక్కువగా మాట్లాడే, సక్కింట్ అని వచ్చేటప్పుడు సంక్షిప్తంగా మాట్లాడే. ఇక ఎంతూసియాసిజం. సో ఎంతూసియాసిజం సో దానికి వచ్చేటప్పుడు అపాతి, ఉత్సాహం, నిర్లక్ష్యత. అలానే డ్రాస్టిక్ వచ్చేటప్పుడు మోడరేట్. డ్రాస్టిక్ అంటే తీవ్రమైన, మోడరేట్ అంటే మితమైన. ఇక గ్లూమీ అనే పదం వచ్చేటప్పుడు బ్రైట్. అలానే డెలికేట్ వచ్చేటప్పుడు స్ట్రాంగ్. ఆప్టమిస్టిక్ వచ్చేటప్పుడు పెసిమిస్టిక్. అలానే
మాగ్ననిమోస్ వచ్చేటప్పుడు పెట్టి, అలానే డిటెస్ట్ వచ్చినప్పుడు అడోర్, అలానే హానెస్ట్ మ్యాన్ వచ్చేటప్పుడు ఏ లయర్. హానెస్ట్ మ్యాన్ అంటే నిజాయితీగా వారు, ఏ లయర్ అంటే అబద్ధాలు చెప్పేవారు. అలానే డిసియేజ్డ్ అంటే సర్వైవ్డ్, డిసియేజ్డ్ అంటే మృతుడు, సర్వైవ్డ్ అంటే బతికిన వాడు. అంటే డ్యాంప్ అంటే తడిగా, డ్రై అంటే పొడిగా. అలానే ప్రెజెంట్లీ అంటే ప్రీవియస్లీ ప్రెజెంట్లీ ప్రస్తుతము, ప్రీవియస్ అంటే గతంలో. అలానే డీప్ అంటే షాలో లోతైన, అల్పమైన. అలానే డివాయిడ్ అంటే ప్యాకెడ్ ఖాళీగా ఉన్న, నిండిన. అలానే డిఫరెంట్ అంటే ఐడెంటికల్. అలానే ఫియబుల్ అంటే స్ట్రాంగ్. అలానే బ్లంట్ అంటే షార్ప్. అలానే బారన్ అంటే ఫెర్టైల్. సో బారన్ అంటే నిర్జనమైన, అంటే ఫెర్టైల్ అంటే సారవంతమైన. ఇక టఫ్ అంటే టెండర్, గట్టి అంటే గట్టి, ఇక్కడ మృదువైన. ఇక డెన్స్ అంటే తిన్ను, ఘనంగా పలచగా. డెన్స్ తిన్ను. ప్రైడ్ షేము, క్యూరియస్ ఇండిఫరెంట్, మోడెస్ట్ బిగ్ హీడెడ్. సో వినయంగా, ఆత్మగౌరవంగా. సార్ మరి అది మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా చెప్పారు, ఇవి కూడా కొన్ని చెప్పండి సార్ అంటే, ఇక్కడ మోడెస్ట్ అనేది గుర్తుంచుకోవాలి, బిగ్ హీడెడ్. అలానే బ్లాంట్ వచ్చినప్పుడు షార్ప్ వస్తుంది, అలానే డెన్స్ వచ్చినప్పుడు థిన్ వస్తుంది, అలానే డీప్ వచ్చేటప్పుడు షాలో వస్తుంది, అలానే డ్యాంప్ వచ్చేటప్పుడు డ్రై వస్తుంది, అలానే డిసిఏజ్డ్ వచ్చేటప్పుడు సర్వైవ్డ్ వస్తుంది, అండ్ హానెస్ట్ మ్యాన్ వచ్చేటప్పుడు ఏ లయర్ వస్తుంది, అండ్ అలానే ఆప్టిమిస్టిక్ వచ్చేటప్పుడు పెసిమిస్టిక్ వస్తుంది. ఇక డెలికేట్ వచ్చేటప్పుడు స్ట్రాంగ్ వస్తుంది, అలానే గ్లూమీ వచ్చేటప్పుడు బ్రైట్ అనేది వస్తుంది. గ్లూమీ అంటే ముసలి కోరిపైన, అంటే బ్రైట్ అంటే ప్రకాశవంతమైన. ఇక ఫ్రెష్ వచ్చేటప్పుడు స్టేల్ వస్తుంది, తాజా పాతది. అలానే కంఫర్ట్ వచ్చేటప్పుడు డిస్ట్రెస్ వస్తుంది, సంత్వాన బాధకలత. అలానే జస్ట్ వెయిట్. సో అడ్వర్సిటీ వచ్చినప్పుడు ప్రివిలేజ్ వస్తుంది, అండ్ డిస్టర్బ్ వచ్చినప్పుడు కాల్మ్ వస్తుంది, అలానే సేవేజ్ వచ్చినప్పుడు ల్యాండ్ వస్తుంది, అలానే పెర్హాప్స్ వచ్చినప్పుడు ఇంప్రాబబుల్ వస్తుంది, అలానే ఇగ్నోర్ వచ్చినప్పుడు అటెండ్ వస్తుంది, అలానే మైండ్ఫుల్ వచ్చినప్పుడు ఆబ్లివియస్ వస్తుంది, అలానే మార్టల్ వచ్చినప్పుడు నాన్ ఫెటల్ వస్తుంది, అలానే కంఫర్ట్ వచ్చినప్పుడు డిస్ట్రెస్ వస్తుంది. సో ఇవ్వండి ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం సినోనిమ్ అండ్ యాంటోనిమ్స్. ఒకవేళ మీకు సార్ మాకు ఈ నోట్స్ కావాలంటే, నేను చాలా దీని మీద రీసెర్చ్ చేశానండి, కాబట్టి నోట్స్ అనేది ప్రీమియంగా ఇస్తాను. సో నోట్స్ వచ్చేటప్పటికి ఏదైతే క్లోజ్ టెస్ట్ ఉందో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలానే ఎర్రర్ స్పాటింగు, అలానే సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేది మొత్తం ఒక 100-200 ప్రశ్నల దాకా పీడిఎఫ్ అనేది మనం పెట్టడం జరుగుతుందండి. ఆ పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు మాత్రమే. సో మీకు కావాలంటే నా నెంబర్ వచ్చేసి 8106742549, 8106742549 నా నెంబర్, కాంటాక్ట్ అవ్వగలరు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. జై హింద్. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాం. జై హింద్.